నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం అంకుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కండలేరు వరద కాల్వ స్పిన్వే నుండి వామిటిపర్తి వరకు సుమారు 50 లక్షల రూపాయలతో పనులు జరుగుతున్నాయని, కాకానికి అభివృద్ధి పనులు కనపడలేదా అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పొదలకూరు మండలానికి నువ్వు ఏం చేశావో నేను ఏం చేశానో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. కాకాని 2019 నుండి 2024 వరకు నువ్వు చేసింది మైన్ల మీద కోట్ల రూపాయలు దోచుకున్నావని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ తలచూరు మస్తాన్ బాబు, పిఎస్సిఎస్ డైరెక్టర్ కోడూరు భాస్కర్ రెడ్డి, నాయకులు పులిపాటి వెంకటరత్నం నాయుడు, పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున నాయుడు తదితరులు పాల్గొన్నారు. కండలేరు వరద కాలువ స్పిల్వే నుంచి మామిడిపర్తి వరకు దాదాపు అన్ని పనులు కలిసి 50 లక్షలు చూసాం. ఈ బ్రిడ్జ్ దగ్గర చూసాం. మళ్ళీ మిమ్మల్ని కిలోమీటర్ లోపలే తీసుకుపోయి మోటార్ సైకిల్లో అన్నీ చూపించా. పని ఎంత జరుగుతుందో, వాడు మిషన్ పని చేస్తుంది, మీరే చూశారు. నా తోడేరు ఆపరేషన్ చేసుకోలేమో తెలియటంలా. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేస్తున్నారు. నీకు కళ్ళు కనపడలే, జరిగే పనులు కనపడలా. నేను వస్తుంటే ఇప్పుడు నెల్లూరు నుంచి పొదలకూరుకి మరుపూరు దగ్గర ఎంత బ్యూటిఫుల్గా దవ్వుంది, లింగంపల్లి దగ్గర ఎంత పద్ధతిగా దవ్వుంది. లింగంపల్లి దగ్గర రోడ్డు హైవేలో కనిపిస్తున్నాయి, మెయిన్ రోడ్లో కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చి చూడు, 2 కట్టించాం. 16-17 2016-17లో మళ్ళీ 1 కట్టించాం. 3 పర్ఫెక్ట్గా ఉన్నాయి. మళ్ళీ 2008-9లో కాంగ్రెస్ టైంలో ఒక చెక్ డ్యామ్ కట్టారు, అది పోయింది. మళ్ళీ 17-18 4 చెక్ డ్యాములు వామిటిపర్తి దగ్గర కట్టించాం. ఇప్పుడు ఎట్లున్నాయి చూడండి, వాటర్ స్టాగ్నేషన్ ఎంత ఉందో చూడండి. దానివల్ల గ్రౌండ్ వాటర్, పశువులకి మంచినీళ్ళు, పొలాలకి పంపింగ్ చేసుకునేదానికి. అసలు ఎప్పుడన్నా నువ్వు జీవితంలో రైతులు కాలువలు మధ్యలోకి వచ్చి ఎప్పుడన్నా చూసావా అని చెప్పి అడుగుతుండా. ఇప్పుడు జరిగే పనులు చూడు. నేనేమంటాను, నువ్వు కావాలంటే ఇల్లు ఎక్కడైనా ఈ 2 సంవత్సరాల్లో పని చేయకుండా బిల్లు చేసుకొని ఉంటే ఆ గ్రామస్తులను పిలిచి, మా వాళ్ళని కూడా పిలిచి, నువ్వు ఒకడే పిలిచి వైసీపీ వాళ్ళని పిలుచుకునేది కాదు. మీడియా జర్నలిస్టులు తీసుకోపో. ప్రతిరోజు ఇరిగేషన్లో తినేశారు, నీ నోటికి అడ్డం లేకుండా పోయింది. మొన్నైతే అప్పుడు ఎఫ్డిఆర్ వర్క్స్ మోంతా తుఫాను కలెక్టరు 93 కోట్లు మొత్తం 7-8 నియోజకవర్గాలు కలిసి శాంక్షన్ చేశాడు. ఆర్డర్ కాపీ అట్టు వచ్చింది. 100 కోట్లు సోమిరెడ్డి తినేశాడు, 100 కోట్లు సోమిరెడ్డి. ఏంది ఆ సోమిరెడ్డి తినేసాడు? ఇంకా పోలని ఇంకా 1000 కోట్ల కాడి నుంచి రోజు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటంలే. కరోనా ఇవ్వయా, దాంట్లో స్టార్ట్ చేసుకుంటానంటే ఇవ్వు. ఇంత పెద్ద ఇన్ని వేల కోట్లు ఎక్కడ పెట్టాలా? అప్పుడు 1000, ఇప్పుడు 100. జోకర్ లాగా తయారై. అందుకే నేనేమంటున్నానంటే, సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు గ్రేట్ కాకాని గోవర్ధన్ రెడ్డికి రైతులు బుద్ధి చెప్పినారు. అయినా కూడా నీకేం మార్పు రాలే. ఏం మాట్లాడుతున్నావు? జరుగుతున్నాయి. పవర్ 3 ఫేజ్ కనెక్షన్స్ విషయం, జేజేఎం జల్ జీవన్ మిషన్ 250 పనులు, 68,95 లక్షల రూపాయల పనులు శాంక్షన్ అయినాయి. పనులు జరిగేవి, కొన్ని పూర్తయినాయి. ఫ్రీ సోలార్ యూనిట్స్ ఎస్సీ ఎస్టీలకి 2 కిలోవాట్స్ ఫ్రీగా పెడుతున్నాం. అవి ఇప్పటికీ 4,450 యూనిట్లు, 50,28 లక్షలు శాంక్షన్ అయ్యాయి. పనులు మొదలు పెట్టేశారు. ఇప్పుడు ఒరిగొండలో మొదలు పెట్టేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు. ప్రతి ఇంటికి, ఎస్సీ ఎస్టీల ఇంటికి కురవాళ్ళం మేము ఎవరన్నా పెట్టుకోవాలంటే మేము కొంత డబ్బులు కట్టాలా, సబ్సిడీ ఇస్తారు. 78,000 సబ్సిడీ వస్తుంది. కురవ మేము బ్యాంక్ లోన్ తీసుకోవాలి. బీసీలైనా, ఓసీలైనా, ఎవరైనా. ఎస్సీ ఎస్టీలకి ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.